ప్రేమ్ తనకు ప్రాజెక్టు వచ్చిందని స్వీట్లు తీసుకురావటమే కాకుండా రమాదేవి, చామంతి, చంద్రిక అందరికీ కూడా కొత్త బట్టలు తెచ్చి ఉంటాడు. ఇవిగో మామ్ అని అందరికీ కొత్త బట్టలు ఇస్తే, ఛీ ఇలాంటి చీప్ బట్టలు మేం వేసుకోము అని రమాదేవి, రోజా, అరుణ్ ముగ్గురు విసిరి కొట్టేస్తారు. ఇక హర్ష, నేను వేసుకుంటాను, చంద్రిక, చామంతి మీరు కూడా వేసుకోండి అని ప్రేమ్తో కలిసి ఫోటోలు దిగుతారు. అలా వాళ్ళ నలుగురు ఫోటోలు దిగుతూ ఉంటే రమాదేవి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. తర్వాత ఆ ఫోటోలు ప్రింట్ రావటంతో చంద్రిక హర్షని తన పక్కన చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే రమాదేవి కిచెన్లోకి వచ్చి, ఏంటే హర్షతో కలిపి ఫోటోలు దిగుతావా, వీటిని నేను ఉండనివ్వను అని కాల్చి పడేస్తానని కాల్ చేయబోతూ ఉంటుంది. అమ్మగారు అలా చేయకూడదు, వద్దమ్మగారు అని చంద్రిక ఎంత చెప్తున్నా కూడా వినకుండా రమాదేవి కాల్ చేయబోతూ ఉంటే వెంటనే చంద్రిక రమాదేవి చేతిని మెలిపెట్టి తిప్పేస్తూ, ఏంటి రమా, నేను చెప్తుంటే నీకు అర్థం కావటం లేదా, కాల్చొద్దని చెప్తున్నా కదా, నువ్వు నా జోలికి రా, నువ్వు చెప్పినట్లు పని మనిషిలా ఎంతైనా టార్చర్ పెట్టు, నేను అనుభవిస్తూ ఉంటాను, కానీ హర్ష జోలికి వస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోనన్న విషయం తెలుసు కదా, ఏంటే ఫోటోలు తీస్తున్నప్పుడు గుడ్ల గూబలా నువ్వు చూస్తూ ఉన్నావు కదా, మరి అప్పుడు అడ్డుకోకుండా ఇప్పుడు నేను ఫోటోలు చూసుకొని మురిసిపోతూ ఉంటే ఫోటోల్ని కాల్ చేస్తానని చెప్తావా, నీ చెయ్యి విరిచి పడేస్తాను, నువ్వు నా జోలికి ఎంతైనా రా, హర్ష జోలికి, నా తాళి జోలికి వస్తే నేను ఇలాగే చేస్తానని నీకు తెలీదా రమా అని వార్నింగ్ ఇస్తూ ఉంటే, అయ్యో చెయ్యి నొప్పెడుతోంది, వదిలే చంద్రిక, ఇంకెప్పుడు ఇలా చేయను అని రమాదేవి వేడుకుంటూ ఉంటుంది. ఈ బుద్ధి ముందేమైపోయింది, ఇంకెప్పుడైనా ఇలా చేశావంటే నిజంగానే నేను చెప్పింది చేసేస్తాను అని చంద్రిక విరగ్గొట్టకుండా చేతిని వదిలేస్తుంది. ఇంకెప్పుడు చేయను చంద్రిక, చేయనని రమాదేవి వేడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే చామంతి అక్కడికి వచ్చి, ఏంటత్త అమ్మగారు ఎందుకు అలా ముఖం పెట్టుకొని వెళ్తున్నారు అని అడగటంతో, ఆవిడ ముఖం ఎప్పుడైనా అలాగే పెట్టుకుంటుంది కదా చామంతి, ఏదో తినడానికి అడిగారు, నేను చెప్పాను, ఇచ్చాను, వెళ్ళిపోయిందిలే అని చంద్రిక కవర్ చేస్తుంది. అత్త ఫోటోలు అప్పుడే ప్రింట్ అయిపోయాయా, ఇలా ఇవ్వత్తా, నేను కూడా చూస్తాను అని చామంతి ప్రేమ్ తన పక్కన నిలబడి ఉన్న ఫోటోల్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. తర్వాత శివయ్యకి కోమా నుండి మెలకు వచ్చి రోడ్డుపై వెళ్తూ ఉంటే చామంతి కనపడి, అమ్మ చామంతి అంటూ మొత్తం ఏదో జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉంటాడు. అప్పుడే అటుగా వెళ్తున్న గుణ కారులో నుండి ఇదంతా చూస్తూ త్రిపాఠికి ఫోన్ చేసి, ఆ శివయ్య గాడు కోమాలో నుండి బయటికి వచ్చాడు, చామంతికి ఏదేదో మొత్తం మన గురించి చెప్పేస్తున్నట్లున్నాడు, అలాగైతే మనం అయిపోయినాం డాడ్ అని చెప్తూ ఉంటే, ఇంకా ఎందుకు ఆలస్యం, వెంటనే వాడి ప్రాణాలు తీసేసేయి, ఆలస్యం చేయకని త్రిపాఠి చెప్తాడు. అలా చామంతి శివయ్య ఏదో మాట్లాడుకుని రోడ్డుపై నడిచి వెళ్తూ ఉంటే గుణ వచ్చి యాక్సిడెంట్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే చామంతి శివయ్యని పక్కకు తోసేస్తుంది. ఇక గుణ చామంతికి యాక్సిడెంట్ చేయటంతో చామంతి రక్తపు మడిగిలో పడిపోయి చెవి ముక్కులో నుండి రక్తం కారుతూ ఉంటే శివయ్య కూడా పక్కన పడిపోయి గాయాలైపోయి ఉంటాయి.